అంటే అది చాలా నేను ట్రైలర్ లో చూసినాను. ఇది ఏదో పాత రీల్ తీసుకొచ్చి చేశారు కదా, మంచిగా చేశారు. చూడొచ్చు, మంచిగా ఎఫెక్ట్స్ బాగుంది. రామ్ చరణ్ చేస్తే మంచిగా ఉంటుంది. దేనికి మంచిగానే ఉంది, పర్లేదు. వర్తే మంచిగా ఉంది, పెట్టినందుకు వర్తబుల్ ఉంది. బాగా విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, మంచిగా ఉంది. 4K లో చూడొచ్చు, మంచిగా 3D మంచిగా ఉంది, ఎఫెక్ట్స్ బాగున్నాయి. బాగుంటుంది, రామ్ చరణ్ అయితే సెట్ అవుతుంది. ఇక ఇంకా ఎట్లా శ్రీదేవి కుదిరింది కాబట్టి సెట్. జాన్వీ కపూర్ ఇంకెవరు చేస్తారు? రాఘవేంద్ర గారిని కూడా లోపల కలిసింది థియేటర్ లోనే. సూపర్ సీక్వెల్ తీయమని చెప్పాము, అలాగే ట్రై చేద్దారని చెప్పారు. సూపర్. ఇందులో జాన్వీ కపూర్, రామ్ చరణ్ పాజిటివ్ సీక్వెల్ చేస్తే ఆ వేరే లెవెల్ సూపర్ ఉంటుంది. జగదేవి అదల సుందర్ నిజంగా ఎప్పటికీ అది గ్రీన్ ఎవరు ఈ జనరేషన్ కి కాదు, ఏ జనరేషన్ కైనా జగదేవి అదల సుందరే ఇంకా ఒక స్వీట్ మెమరీ అంతే. అప్పుడు చూసిన ఇప్పుడు కూడా అది ఓల్డ్ మూవీలా అనిపిస్తుంది. ఎప్పటికీ అది కొత్త ట్రెండ్, అది ఎప్పుడు ట్రెండ్ సెట్ మూవీ. మెగాస్టార్ ఎప్పటికన్నా మెగాస్టార్, అప్పుడేటి ఇప్పుడేటి ఎప్పుడైనా మెగాస్టార్. భూలాక్ వీరుడే ఎప్పటికీ ఇంకా అతను మెగాస్టార్ అంతే. ఓకే, చాలా బాగుందండి. సూపర్ పిక్చర్, సూపర్. చిరంజీవి, శ్రీదేవి చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా, చాలా సూపర్ అంటే సూపర్. అసలు ఎంత సంతోషం అనిపించిందో అసలు. మా మ్యారేజ్ కి వచ్చింది మా ఈ పిక్చర్ 90లో. సరే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. చాలా బాగా క్లారిటీ తీశారు. అసలుకి మూవీ చూస్తుంటే చాలా బాగా, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. అండ్ చిరంజీవి యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది? టైటిల్ లానే ఉంది, జగానే ఒక్కడే వీరుడు, అతిలోక సుందర శ్రీదేవి గారు. ఎప్పటికీ యాజ్ ఇట్ ఈస్. ఇంకా ఎన్నిసార్లు చూసినా గానీ మనకు ఆ విజువల్స్ అనేవి అప్పట్లో అంత బాగా చేశారంటే ఈ టెక్నాలజీకి ఇంకా సూపర్ గా తీయచ్చు. బాగుంది. ప్రింట్ ఒకటే కొంచెం కలర్ తక్కువ ఉంది, కానీ సినిమా యాజ్ ఇట్ ఈస్ ఓవరాల్ వండర్ అంతే. అలే చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసిన సినిమా అన్నట్టు చూడలేదు, ఇన్వాల్వ్ చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి సాంగ్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ రియాక్ట్ అవ్వడం, ఏంజల్ గా రింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఎలివేషన్స్ అవన్నీ అవుట్ స్టాండింగ్, అంతే సింపుల్. రామ్ చరణ్, జాహ్నవి కపూర్ డాన్స్ సేమ్ యాజ్ మళ్ళీ చిరంజీవి సేమ్ యాజ్ ఇప్పుడు కూడా తీస్తే సేమ్ అలాగనే ఉంటారు, అలాగే తీస్తారు. సార్ 3D చూడలేదు మేము, 2D చాలా బాగుంది, చాలా బాగుంటుంది. కానీ శ్రీదేవి మిస్ అయ్యాం కదండి. జాహ్నవి కపూర్ చిరంజీవికి సూట్ కాదు కదా. రామ్ చరణ్ గారికి ఓకే, బాగుంటుంది. మా చిన్నప్పుడు జగదేక వీరుడు, అతిలోక సుందరి 365 days హౌస్ఫుల్, ఫుల్ కలెక్షన్. ఆల్మోస్ట్ 10-15 times థియేటర్కి వెళ్ళి చూసాము. మళ్ళీ ఇవాళ మా అమ్మాయిని తీసుకుని సినిమాకి వస్తే అంత ఎగ్జైటింగ్. అమ్మాయి అది వెళ్ళిపోయిందా? సరే, చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. చిరంజీవి ఇప్పటికీ మెగాస్టార్. చాలా జై చిరంజీవా. రామ్ చరణ్ కి శ్రీదేవి వాళ్ళ అమ్మాయితో తీద్దాం అనుకుంటున్నారు కదా, జాహ్నవి కపూర్. మనము అసలు TFI అండి, చూడాలి తప్పదు కదా. ఏ తెలుగు సినిమా అయినా సినిమా కొంచెం అంటే మనం అంతా ఇప్పుడు HD ప్రింట్లకు అలవాటు పడిపోయాము. ఫోన్లలో కూడా హై క్వాలిటీలో చూస్తున్నాం. కొంచెం ప్రింట్ డల్ అనిపించింది, కానీ చిరంజీవిని చూస్తుంటే ఏదైనా చూడొచ్చు. శ్రీదేవి సూపర్, సాంగ్ నే పాడలేదండి. థ్యాంక్ యూ. పెద్ద స్క్రీన్ మీద చూడడం ఇట్స్ డిఫరెంట్ వైబ్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత రిలీజ్ అవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. స్టైల్ గాని, డాన్స్ గాని అంతా రిప్లేస్ వేరే చేసే ఛాన్స్ ఉందా? అంత లుక్ ఉందా? No one can replace చిరంజీవి, ప్లీజ్. No one can replace చిరంజీవి. సో ఓవరాల్ ఎలా అనిపించింది రాఘవేంద్ర రావు సినిమా చూడడం? అద్భుత. ఆయనతో ఫోటో దిగితే ఇంకా చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. చాలా బాగుంది. లైక్ మళ్ళీ అదంతా టెక్నాలజీ అది చేసి బాగా చేస్తారు. వింటేజ్ లుక్ కానీ, డాన్స్ కానీ అంతా ఎలా అనిపించింది? ఆబ్వియస్ అంటే చిన్నప్పుడు ఫ్యాన్స్ కాబట్టి మళ్ళీ మాకు బాగానే ఉంటుంది. లైక్ లిటిల్ గూస్ బంప్స్ సేమ్ ఫీల్ ఎప్పుడు. సో ఇంకా మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ చూస్తారా? మేబీ కొన్ని రోజుల తర్వాత. రావడం ఎలా అనిపిస్తుంది సినిమా? అంటే మేమైతే మిస్ అయ్యాము, బట్ వేరే అదర్ చాలా ఫిల్మ్ యాక్టర్స్ వచ్చారు, సైడ్ యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ చాలా మంది వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ జనరేషన్స్ కి చూడాల్సిన సినిమా
మేబీ అంటే వాళ్ళకి కొంచెం ఇల్లాజికల్ గా అనిపించవచ్చు లైక్ మా నెక్స్ట్ జనరేషన్ కి, బట్ ఆబ్వియస్ టర్నింగ్ సినిమా కదా. ఒకప్పుడు అంటే నార్మల్ ఉన్న రేంజ్ లో ఇలాంటి సినిమా తీయడం ఇస్ రియల్లీ గ్రేట్. మేబీ చూడాలి. కొత్త వచ్చిన వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ మూవీ అని చెప్పుకోవచ్చా మేడం? ఆబ్వియస్ చిరంజీవి అంటేనే అసలు ట్రెడిషనల్ తెలుగు మూవీకి ఒక టర్నింగ్ స్టార్ కాబట్టి. మేడం ఇప్పుడు రిలీజ్ కొత్త సినిమా దెబ్బ పడింది అంటారు, దాని నుంచి మీరేమంటారు మేడం? ఐ డోంట్ థింక్ సో. మూవీ లవర్స్ అయితే మాలాగే ఇప్పుడు ఈ సినిమా చూస్తాం మధ్యాహ్నం ఇంకొకటి రాత్రి ఇంకోటి. సో ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.